చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే మధ్యలో మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ గారు అడ్డగించి దాడి చేసే ప్రయత్నం చేశారు అని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని ఆయనను కూడా అరెస్ట్ చేశారు కదా. అయితే మీడియా ముందు అంటే ఆయనను వాళ్ళ అనుచరులు నలుగురిని అరెస్ట్ చేశారు. మీడియా ముందు ప్రవేశపెట్టే క్రమంలో ఆయనకు ముసుగు వేసే ప్రయత్నం చేస్తే నేను ఒక మాజీ ఎంపీని, పార్లమెంట్ సభ్యుడిని, పోలీస్ ఆఫీసర్ని, నాకు ముసిగి ఎట్లా వేస్తారు, ముసిగేసి ఎట్లా ప్రవేశపెడతారని చెప్పి ఆయన అందుకు అంగీకరించలేదు. సరే అని చెప్పి పోలీసులు అక్కడితోటి ఆయనకు ముసిగేసి ప్రవేశపెట్టలేదు. అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అడిగారు, ఏం గోరంట్ల బాధకు ముసిగేసి ఎందుకు నిలబెట్టలేదు అని. అండ్ నిన్న ఈరోజు పాపం తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఘోషిస్తూ ఉన్నాయి, అయినా ఇంకా పోలీసులకు వైసీపీ మీద ప్రేమ పోలేదు, గోరంట్ల మాధవ్ ఎపిసోడ్లో నిర్లక్ష్యం ప్రదర్శించారు, వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు, ఆయనకు ఎందుకు ముసిగేయలేదు, ఆయన ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు, పోలీసులకు వైసీపీ మీద ప్రేమ పోలేదని ఈరోజు పొద్దున పత్రికల్లో కథనాలు. సో వాళ్ళ పత్రికలు అట్లా కథనాలు రావాలి, వాళ్ళ టీవీ ఛానల్ అట్లా కథనాలు రావాలి. ఇక్కడ ప్రభుత్వం పనిచేయండి, ఇమ్మీడియట్గా నిర్ణయం తీసేసుకోవాలి. దారుణం. ఇటువంటి కారణంతో ఈ ఒక్కటి చేయలేదనో లేకుంటే అలసత్వం ప్రదర్శించారనో ఏకంగా 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. టూ మచ్ అబ్బా. డిఎస్పీ సీతారామయ్యను బదిలీ చేసి డీజీపీ ఆఫీస్కు రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చుకుంటూ అరండాలపేట సీఏ వీరస్వామి, మరో 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, 6 మంది కానిస్టేబుల్లను ఏకంగా 11 మందిని సస్పెండ్ చేశారు. అబ్బో, అసలు మనం అసలు ఏం మాట్లాడుకోవాలి? అసలు ఏకంగా 11 మందిని సస్పెండ్ చేసే ఇష్యూనా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పత్రికలకు నచ్చలే, ఆయనకు ముసిగేసి వీలైతే ఇంకా కొన్ని ఎందుకు లేని మనం కొన్ని మాట్లాడలేం, కానీ ఇంకా కొన్ని కనుక అడిషనల్గా ఇంకొన్ని చేసి ఉండింటే వీళ్ళు ఫుల్ సంతోషపడేవాళ్ళు, ఏమైనా నజరానాలు ఇచ్చేవాళ్ళేమో. వాళ్ళ వృత్తిలో అలసత్వం ప్రదర్శించారా? ముసిగేసి నిలబెట్టేయాలి అందరినీ. నిలబెట్టేయాలంటే వాళ్ళ పత్రికలకు కోపం వచ్చిందట. కోపం వచ్చి పొద్దున కథనాలు రాశారు. 11-12 కాకముందే ఇంక వాళ్ళని సస్పెండ్ చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు.